ఈ 9 monthsలో ఒక 3-4 మూవీస్ జరిగినట్టున్నాయి లైఫ్లో. సో ఇనీషియల్గా ప్రేమించుకుందాం రా దగ్గర నుంచి స్టార్ట్ అయింది. December 25th మ్యాచ్ వచ్చింది, బట్ జస్ట్ నేను ఇగ్నోర్ చేసేసా. ఫస్ట్ గాట్ ఏ కాల్ ఫ్రమ్ మై డాడ్ దట్ ఒక సంబంధం వచ్చింది చూద్దామని. ఐ వాజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గెటింగ్ మ్యారీడ్ ఎట్ దిస్ ఏజ్ యాక్చువల్లీ. సో ఐ నీడెడ్ సమ్ టైమ్ టు గెట్ నో ఆఫ్ మై సెల్ఫ్. ఇంత బెటర్ సంబంధం కింద మరి తీసుకురాలేవమ్మా, ఒకసారి ఆలోచించుకోడు. మరి నచ్చితే చేద్దాం అంటే నేను చేసుకోను అన్నాడు. ఇన్స్టా అన్ని సోషల్ మీడియా మొత్తం చెక్ చేసా. సో నాకు అనిపించింది నా మైండ్ సెట్కి సెట్ అవుతారు అంటే కొంచెం చిల్ టైప్ అనిపించింది. Jan 5th ఇద్దరం కలిసాము కాఫీ షాప్లో. షీ వేసింగ్ ఏ పర్పుల్ చుడిదార్, వెరీ ట్రెడిషనల్. సో అనుకున్నాను వాట్ ఏ ట్రెడిషనల్ గర్ల్ అనుకున్నాను. kept on talking. So she bought a new me అనిపించింది. అసలు నేను ప్రామిస్ కాదు కదా, ఇనీషియలీ డే 2 నేను కలుస్తున్నట్టు ఇంట్లో కూడా చెప్పలేదు. సో జస్ట్ క్యాజువల్లీ కలుద్దామనేది. వి వెంట్. ఓకే హీస్ ద వన్ అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయాను. చేసుకుంటావా లేదా అని ఒక క్వశ్చన్ అడిగింది. ఐ డోంట్ నో వై. ఆ టైంలో ఐ లైక్ ద చైల్డ్ ఇన్నర్. ఆన్ ద డే ఐ హోల్డెడ్ హర్ హ్యాండ్. ఏం టెన్షన్ పడకు, ఏదేమైనా సరే ఐ విల్ సార్ట్ ఇట్ అవుట్ అని చెప్పాను అంతే. అండ్ దెన్ Feb 8th ప్రపోజ్ డే కదా, కార్లో వెళ్తున్నా ప్రపోజ్ చేశా ఆయనకి. నా ప్రపోజల్ సంథింగ్ డిఫరెంట్గా ఉండాలనుకున్నాను. దెన్ వీ వెంట్ టు బాలి. తను హ్యాపీ ఉంటే నేను హ్యాపీ ఉంటా ఫస్ట్ థింగ్. తను బాధగా ఉంటే నేను అసలు చూడలేను. ప్రపోజల్ అప్పుడు కూడా తను ఏడుస్తున్నాడు. తనని హ్యాపీ టీయర్స్ చూసి ఐ కుడెంట్ స్టాప్ మై సెల్ఫ్. వీళ్ళ ఫ్యామిలీని వాళ్ళంతా చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ వచ్చారు మా కూడా. వాళ్ళతో ఒకటే అన్నాను, నేను చాలా ఆనందంగా ఉంది, నాకు మంచి ఫ్యామిలీ అనిపించింది. నందిబాబు గంటలు అయిపోద్దా? మీరు ఆడుకోండి, నేను వెళ్ళిపోతాను. పుస్తకానికి. He is crazy.
he is going to get crazy and he is going to get everyone crazy. Be ready. We're gonna have fun, some fun. Okay, let's begin. Haldi. తను ఫస్ట్ మ్యాచ్ ఒప్పుకోవడానికి కూడా కారణం హిమజాన్ చూసే ఒప్పుకుంది. ఫస్ట్ నిఖిల్ కంటే ఫస్ట్ హిమజా పిక్ చూసే ఒప్పుకుంది తను. ప్రతి వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇద్దరు యంగ్గా యూత్గా బాగుంటారు, సరదాగా ఉంటారు, మాకు బాగా కలిసిపోతారు. Days grow longer and nights grow shorter as I lie free. Passing streetlights and starry moonlights and the days grow longer and nights grow shorter as I lie free. Passing streetlights and starry moonlights and I fly free. Unlike poles attract each other antaru kada, so yeah, that's how between them. I see, I feel no sorrow. चले निकले गुच्छे की तरह. I see, I feel no sorrow. चले निकले गुच्छे की तरह. హిమజ అక్క కూడా నాకు సిస్టర్ లానే అనిపిస్తుంది అండ్ ఐ ఈవెన్ కాల్ హెర్ అక్క. నాకు వదిన అవుతుంది అండ్ అక్క అని పిలుస్తాను. My parents and my in-laws are both similar, mostly similar. నిఖిల్ని నన్ను ఈక్వల్గా చూసుకుంటారు. Both are very jovial, mostly loving towards their self. మా మమ్మీ కూడా ప్రతిదీ దే నెవర్ ఫెల్ట్ లైక్ కోడలు. షీ సెడ్ నా కూతురివే. నేను హిమజ అక్కని చూసి కూడా ఓకే చెప్పాను. నాలానే అనిపించింది. నేను కూడా వేరే వాళ్ళతో అంతగా మాట్లాడను, బట్ యా సేమ్ షీఈ్ గుడ్ ఎట్ హార్ట్. షీఈ్ గర్ల్ ఇంకా అనిపిస్తుంది. Like a firefly, open at night, alive and bright, chasing no shadows. ఒకే అమ్మాయి కాబట్టి మాకు వచ్చే అబ్బాయి కొడుకులా ఉండాలి అనుకున్నాం. నిఖిల్ చూసిన వెంటనే మాకు అదే ఫీలింగ్ వచ్చింది. అన్నయ్య మరదలు ఇద్దరికి చెప్తున్నా, మీ కూతురు మా కూతురులాగే చూసుకుంటాం హ్యాపీగా, ఎప్పటికీ ఎటువంటి ఇది రానియము. నిఖిల్ వాళ్ళ డాడీ ఒకటే చెప్పారు మేము చూసుకోవడానికి వచ్చినప్పుడు, మీ అమ్మాయిని మీరు మర్చిపోయేలా చేస్తాను, మా అమ్మాయిలా చూసుకుంటాను అన్నారు. ఇప్పటికీ అదే నిలబెట్టుకుని అలాగే చూస్తున్నారు. Like a firefly, open at night, alive and bright, chasing no shadows. Like a firefly, open at night, alive and bright, chasing no shadows. Like a firefly, open at night, alive and bright, chasing no shadows. Wanna get down for the night, here demon. I just wanna feel, wanna breathe, wanna live it. Well, is it true that your love is a blessing? I just wanna feel, wanna love, wanna read it. Living it all out, I got no religion. I just wanna feel, wanna love, wanna read it. Is it on now? Is it on now? Get it on now. It's a showdown.
romancer, he's my Da Vinci. He's so candid, I'm his devotee. He's so gangster, run down the city. He's so gangster, run down the city. Co-romancer, he's my Da Vinci. He's so candid, I'm his devotee. Baby, just come down and get me. He's so gangster, run down the city. Co-romancer, he's my Da Vinci. Baby, just come down and get me. తను పుట్టినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మరి అమ్మాయి పుట్టినందుకు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానమ్మా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు బొద్దుగా ఉండేవాడు, తర్వాత సన్నగా అయ్యాడు, మళ్ళీ బొద్దుగా అయ్యాడు. బయాలజికల్లీ వాడు మా అందరికన్నా చిన్న కానీ మెంటల్లీ ఫిజికల్లీ ఏదైనా కానీ హీ టీచర్స్ అస్ అండ్ హీ మోటివేట్ అస్ సో మెనీ థింగ్స్. యాక్చువల్లీ హీస్ ద బిగ్ షోల్డర్ ఫర్ అస్ అందరికి. వి ఆల్ లీన్ ఆన్. నేను ప్రెగ్నెంట్ అని తెలిసిన నెక్స్ట్ మినిట్ నుంచి నేను అనుకున్నాను మై చైల్డ్ షుడ్ హ్యావ్ హిస్ క్యారెక్టరిస్టిక్స్. నేను మమ్మ కదా అనుకున్నాను, బట్ షీ గాట్ అవుట్ లుకింగ్ లైక్ హిమ్. ఇప్పుడు ప్రేమ మా ఇద్దరికి ఉంటుంది. మా అమ్మాయి ఈవిడ మీద కంటే నా మీద ఎక్కువ ఉంటుంది, ఆవిడకి నాకు ఎక్కువ ఉంటుంది. ఓపెన్ అవ్వమ్మాయి ఇది ఎవరు నమ్మరు. ఇప్పుడు దాకా మా అమ్మాయిని స్ట్రైట్గా చూడలేను, దృష్టి తగులుతుందని భయం. నమ్మరు మీరు, ఎవరు నమ్మరు, వేరే కాదు. ఇలా స్ట్రైట్గా ఓపెన్గా కళ్ళు అప్పగించి పైనుంచి కింద వరకు ఇప్పుడు నేను మా అమ్మాయిని చూడలేను. జస్ట్ ఇలా చూస్తాను, ఇలా తీసుకుంటాను. ఎక్కువగా చేస్తే అది మనకి దక్కదు అంటారు పెద్దవాళ్ళు, ఏ వస్తువైనా సరే. అందుకని నేను అంతర్గతాన్ని ఉంచుకొని అలాగా ఉంటాను. మా అమ్మాయి కూడా అలాగే ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేలా ఉంది. చిన్నప్పటి నుంచి కూడా తనకు డాన్స్ అన్న, వీడియోస్ అన్న, ఫొటోస్ అన్న చాలా ఇష్టం. మ్యారేజ్ అయ్యే వరకు కూడా ఇంకా చిన్నప్పుడు ఎలా ఉంది ఇప్పటికీ అలాగే ఉంది, ఏం మారలేదు. పెళ్ళి కొడుకు అవ్వగానే నాకు పెళ్ళి ఎప్పుడు చేస్తావు మమ్మీ అనేవాడు ఎప్పుడు చిన్నప్పుడు. అదే గుర్తుకొచ్చేది నాకు. కానీ నాకు ఇప్పటికీ తను ఇంకా చిన్నపిల్లలాగే అనిపిస్తుంది. అప్పుడే ఇంత పెద్దది అయిపోయింది, అప్పుడే పెళ్లి చేసేసామన్న ఫీలింగ్ వస్తుంది. నేను ప్రతి మాట్లాడుకున్నప్పుడు కూడా మా మమ్మీ డాడీని చూడు, మీ మమ్మీ డాడీని చూడు. సి దే ఆర్ ఆల్వేస్ లైక్ ఎన్ రోల్ మోడల్ టు హర్. తను ఒకటే చెప్పేది, ఎప్పుడైనా మ్యాచెస్ వచ్చినప్పుడు
నీకు ఎలాంటి మ్యాచ్ కావాలంటే నాకు పెద్ద కోరికలు ఏమీ లేవమ్మా, డాడీ నువ్వు ఎలా ఉంటున్నారో ఒకరినొకరు అర్థం చేసుకుని. నేను అనుకునేదాన్ని నాకు ఇలాంటి హస్బెండ్ రావాలి, డాడీ మమ్మీని చూసుకున్నట్టు నన్ను కూడా అలా చూసుకోవాలని. డాడీ ఎంత అండర్స్టాండింగ్గా చూసుకుంటారో అమ్మని, నిఖిల్ కూడా అలానే చూసుకుంటారని. కేరింగ్, ఎవ్రీథింగ్, పేషెన్స్, ఇద్దరికి చాలా ఎక్కువ పేషెన్స్. వెన్ ఎవర్ వి టాక్ అత్తయ్య మావయ్యని ఎలా చూసుకుంటారు, నువ్వు నన్ను అలా చూసుకుంటావా లేదా? నర్వస్గా ఉంది, బట్ ఓకే, ఎక్సైటెడ్. చాలా మంచి అబ్బాయి, తను మంచిగా చూసుకోమని చెప్తారు, విసిగించకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్తారు. ఎక్కడున్నాడన్నా? ఎక్కడున్నాడు? ఓకే. నో, వెరీ ఎక్సైటెడ్గా ఉన్నాను చూద్దామని. Waiting since 9 months to see her like this. Exactly 9 months. The day has come. Wow. రావట్లే మాటలు. బ్యూటిఫుల్. ఒకసారి రికార్డ్ అవుతుంది. ఎక్సైటెడ్? హౌ మచ్? ఎంత? నువ్వు చెప్పరా ఫస్ట్. టెన్స్ట్ ఫస్ట్. ఇంకా నుంచి వీఆర్ నో మోర్ ఫ్రీ బర్డ్స్. వీఆర్ గెటింగ్ మ్యారీడ్. హ్యాపీ విత్ యూ, ఐ లవ్ యూ. నువ్వేం చెప్తాను నాకు తెలుసు. ఐ లవ్ యూ మోర్ అని చెప్తాను. తర్వాత నేను ఐ లవ్ యూ ఇన్ఫినిటీ అని చెప్తాను. దాని తర్వాత వి సే టుగెదర్. డిస్కస్ చేసుకున్నాము, నేను నిఖిల్ ఒక ప్రామిస్ చేసుకున్నాం, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా టుగెదర్ ఉందాము అని. హాయ్ నిఖిల్, నువ్వే కోరుకొని పెళ్లి చేసుకున్నావు. సో ప్రత్యూ ఈజ్ వెరీ క్యూట్ లిటిల్ గర్ల్, డోంట్ హర్ట్ హర్. బాగా చూసుకోతాన్ని. నీ లైఫ్ చాలా బాగా చూసుకో. పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర. పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. పవన జస్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే. ఎవరిని చేసుకుంటాడు మామ? ఎవరు చూసి చెప్పు. పిత్యు. సమరైక ధీర సర్వలోకాధార సమరైక ధీర. సమరైక ధీర
నాకు అనిపించేసింది. అడ్డుకర తీసేయడం, నేను జీలకర్ర పెట్టడం అండ్ ఐస్ చూసుకోవడం అనిపించింది. ఆ 9 months ఒక్కసారి కళ్ళ ముందు అలా ఫ్లాష్ అయింది. మొత్తం 9 months జర్నీ గుర్తొచ్చి అండ్ హ్యాపీ టీయర్స్ వచ్చాయి. మామకు అత్తొచ్చేసింది నాన్న ఇంకా. దాన్ని ఇంకా నేను ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఐ గాట్ ద లవ్ ఆఫ్ మై లైఫ్. ప్రతి కంపాస్ తాళి కట్టాలి త్వరగా. కంటే వస్త్రాభి శుభకే సంజీవ శరదాం జగం. నేనైతే చాలా చాలా మిస్ అవుతున్నాను. పెళ్ళయిన దగ్గర నుంచి కూడా తను చాలా బిజీ అయిపోయింది. ఒక రకంగా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, ఒక రకంగా లోన్లీ ఫీల్ అవుతున్నాను. మా ఇద్దరమే అయిపోయామని కొంచెం లోన్లీగా ఉంది. బిఫోర్ మ్యారేజ్ నేను ఒక్కదాన్నే ఉన్నాను, బట్ ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ 2 kids ఉన్నారు మీకు. అత్తయ్య గారు మావయ్య గారు మీ కూతుర్ని మీకంటే బాగా చూసుకుంటాను, ఓకేనా? మీరేం టెన్షన్ పడకండి. కంగ్రాచులేషన్స్. హ్యాపీగా ఇలానే ఎప్పుడు నవ్విస్తూ హ్యాపీగా ఉండండి. ఎక్కువ వైఫ్ని మాట్లాడచ్చు, అది మాట్లాడు, వాడే మాట్లాడతాడు. హే ప్రత్యు, వెల్కమ్ టు ద ఫ్యామిలీ. ఎస్, వెల్కమ్ టు ద ఫ్యామిలీ అండ్ కంగ్రాచులేషన్స్ గైస్. పెళ్ళంటే కష్ట సుఖాలు ఒకరు పంచుకోవాలి, అంతా హ్యాపీగా ముందుకు పోవాలి. నా అల్లుడు కానీ మా అమ్మాయి కానీ వాళ్ళిద్దరూ ఎంత హ్యాపీగా ఉంటే మా బావగారు, మా చెల్లయ్య, నేను, ఈవిడు అంత హ్యాపీగా ఉంటాం. మామ్ అండ్ డాడ్ ప్రతి వచ్చేసింది లైఫ్లోకి. సో ఇక నుంచి అన్నీ హ్యాపీసే. ఎలాంటి కోడలు వచ్చిందని అనుకుంటున్నారు కదా, మంచి కోడలే తీసుకొచ్చారు మీరు. నేను ఒప్పించి తీసుకొచ్చుకున్నాను. సో ఇక ఏ టెన్షన్స్ లేవు మనకి. లైఫ్లో అందరం కలిసి హ్యాపీగా ఉందాం. ఇంకా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నిఖిల్ అండ్ ప్రత్యూష. కంగ్రాచులేషన్స్. నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండు, నిఖిల్ని హ్యాపీగా ఉంచు. సేమ్ టు యూ.